టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి సీజన్ అవడం వల్ల సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన వీడియోస్ నేను ఒక్కొక్కటి చాలా చేసుకుంటా రావడం జరుగుతుంది. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఎన్నో వీడియోలు చేశాను. ప్రాబబ్లీ మీకు 31st లోపు వినడం వరకు కూడా మిగిలినవి కూడా చేసి నేను ఫినిష్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. బట్ నేను ఎంత చూసి సెర్చ్ చేసి మనం చేసినప్పటికీ కూడా ఈ వీడియోస్ ఎవడో చూడట్లేదు, వీళ్ళకి దీని గురించి అవగాహన ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత బ్రెయిన్ ఉండి ఈ సమ్మర్ ఏంటి, ఇంటర్న్షిప్ ఏంటి ఇట్లా ఉండదు. మామూలుగా వేరే ఎమోషనల్గా ఉన్నటువంటి వీడియోస్, చెత్తాచెదారం వీడియోస్ అయితే జనాలు వింటారు తప్ప ఇవి చాలా క్రూషియల్ అండ్ చాలా మోర్ వాల్యుబుల్ వీడియోస్ అండి ఇవి. ఇది నేను చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే వాల్యుబుల్ వీడియోస్ కావాల్సినటువంటి పాపులేషన్ మన 2 రాష్ట్రాల్లో 2 to 3% ఆఫ్ పీపుల్కి కావాలి. మిగిలిన వాళ్ళకి ఓన్లీ ఎమోషనల్గా ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ లాగా అనమాట. ఏదేదో వాగి ఏదేదో మాట్లాడితే వాడికే ఓటేస్తాం, అంతే కదా. మనం కూడాను మన్మోహన్ సింగ్ గారు నిలబెట్టిన ఓడిపించేస్తాం మనం, పివి నరసింహారావు గారి నుంచి ఉన్న కూడా ఓడించేస్తాం మనం. ఎందుకంటే ఎమోషన్ ఉండాలండి దాంట్లో. యాక్చువల్గానే రియాలిటీ ఉండకూడదు, ఇమాజినేషన్ ఉంటేనే పని అవుతుంది. సో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అయినా కూడా కనీసం కొంతమందికి బెనిఫిట్ అవుతున్న ఉద్దేశం చేస్తున్నాను, పాపం కొంతమందికి బెనిఫిట్ అవుతుంది. బట్ ఎనీవే, ఎందుకంటే ఇది నాకు దీని ఇంపార్టెన్స్ తెలిసినాను కాబట్టి ప్రాబబ్లీ ఇది ఎక్కువ మంది పాపం చేరాలని మన ఆ ఉద్దేశంతో చేసినా చేరట్లేదు, అయినా కూడా చేస్తున్నాను ప్రాబబ్లీ. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి నాకు దానికి స్టిక్ అనే ఉంటాను కాబట్టి ఇది చెప్పాలి అని నేను డిసైడ్ అయిపోయాను కాబట్టి ప్రాబబ్లీ చెప్తున్నాను. సో ఇందులో ఎంతమందికి బెనిఫిట్ అయితే అంతమందికి బెనిఫిట్ అవుతుంది. ఈ యొక్క ఐఐటి మండీకి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అఫ్కోర్స్ మీకు ఐఐటి ఖరగ్పూర్ చెప్పాను, ముంబై చెప్పాను, ఈవెన్ కాన్పూర్ చెప్పాను, ఈవెన్ ఢిల్లీ చెప్పాను, మద్రాస్ కూడా నేను చెప్పడం జరిగింది, ఈవెన్ హైదరాబాద్ కూడా నేను చెప్పాను. ప్రాబబ్లీ ఫర్దర్గా ఉన్న మిగతా ఐఐటీస్ కూడా నేను కొన్ని చెప్తాను. కొన్ని ఎన్ఐటీస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, IIITs కూడా నేను చెప్పానండి, ఈవెన్ IIIT ఢిల్లీ కూడా. సో ఈరోజు ఐఐటి మండీ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఐఐటి మండీ అంటే ఆఫ్కోర్స్ మీకు ఫస్ట్ జనరేటెడ్ ఐఐటి అయితే కాదు కానీ, బట్ డెఫినెట్గా అది కూడా నెమ్మదిగా గ్రో అవుతున్నటువంటి ఐఐటి. సో దీంట్లో ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఓపెన్ అయినాయి, దీనికి మిగతా ఐఐటీస్కి సమ్మర్ ఇంటర్న్షిప్కి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ అర్థం చేసుకుంది. ఇది స్పెషల్. ఇది రీజన్ ఏంటంటే జనరల్గా ఐఐటీస్లో ఇంటర్న్షిప్ పెట్టినప్పుడు ఒకటి ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్ కానీ పెడతారు, లేదు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్ ఉంది, సపరేట్గా ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్కి మాత్రమే అని కూడా పెట్టారు. ఐఐటి ఖరగ్పూర్లో నాన్ సిఎస్ బ్రాంచ్ వాళ్ళకి సిఎస్ ఇంటర్న్షిప్ కూడా పెట్టారు సపరేట్గా. మన ఎవరో ఖరగ్పూర్ నుంచి మనకి కౌన్సిలింగ్ వచ్చారు. ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువ ఐఐటి స్టూడెంట్స్ వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఇంటర్న్షిప్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి. సరే మెకానికల్ చదువుతున్నాను లేదా సిఎస్కి సంబంధించి ఇంటర్న్షిప్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నాను. బురత కూడా నీ కాలేజీలోనే, నీ ఐఐటి ఖరగ్పూర్లోనే ఎక్స్క్లూసివ్గా నాన్ సిఎస్ స్టూడెంట్స్కి సిఎస్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ చేశారు. నేను వీడియో కూడా చేశాను, నువ్వు అప్లై చేసావని అడిగితే నాకు తెలియదు సార్ నేను అప్లై చేయలేదు. నా వీడియోస్ మరి రెగ్యులర్గా చూస్తావరా బాబు అంటే, అవును సార్ మా ఫాదర్ చూస్తారు కదా. పాప ఆయనకు తెలియదు కదండి, పెద్దవాళ్ళకి ఐడియా ఉండదు. అంటే ఏంటి, వీడి చదివి కాలేజీలోనే వీడికి మెకానికల్ అయినా కూడా నాన్ సిఎస్ స్టూడెంట్స్కి సపరేట్గా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఐఐటి ఖరగ్పూర్ కండక్ట్ చేస్తే అది తెలుసుకోలేని అంత అజ్ఞానమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పోనీ కష్టపడేవాడు దాంట్లో వీడియో చేసేట్రా బాబు అంటే పాపం పేరెంట్స్ అంటారండి, పిల్లలు ఎన్నరో ఆ పేరెంట్స్కి ఏమో తెలియదండి పాపం ఏది ఇంపార్టెంట్ ఏదైనా ఇంపార్టెంట్ అని పాపం వాళ్ళకి అవగాహన ఉండదు. అన్ఫార్చునేట్గా పాపం నా వీడియోస్ వాళ్ళే 2-3 సార్లు వింటూ ఉంటారు. ఈ పిల్లలకేమో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వినరు అది. సో ఇలాగా చాలామంది ఏంటంటే అది అమాయకత్వమో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు, కానీ ఆపర్చునిటీస్ వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటి మండీ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఐఐటి మండీలో జనరల్గా చెప్పాను కదా, ఇప్పుడు హైదరాబాద్ సర్ఫ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చెప్పాను. ఐఐటి హైదరాబాద్ తప్ప మిగతా వాళ్ళు అప్లై చేయొచ్చు. కొన్ని ఇంటర్న్షిప్స్ ఏమో ఓపెన్ టు ఎవ్రీబడి, కొన్ని ఇంటర్న్షిప్ ఎక్స్క్లూసివ్గా ఐఐటికి, కొన్ని ఇంటర్న్షిప్స్ నాన్ దట్ పర్టికులర్ ఐఐటి. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ చేశాను నేను, కాన్పూర్ కాకుండా మిగతా వాళ్ళు అప్లై చేయొచ్చు. కొన్ని ఓన్లీ టాప్ 10% ఆఫ్ ది స్టూడెంట్సే ఉండాలి, కొన్ని టాప్ 10 ర్యాంకే ఉండాలి. ఇప్పుడు నేను చేశాను ఖరగ్పూర్, మామూలుగా టాప్ 10 ర్యాంక్లో ఒక ర్యాంక్ ఉండాలని చెప్పారు వాళ్ళు సిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ చెప్పుకుంటూ వస్తారు. ఐఐటి మండీకి ఉన్న స్పెషాలిటీ వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళ కొన్ని కాలేజెస్తో ఒక 72 కాలేజెస్తో 71 కాలేజెస్తోనో ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళకి ఎంఓయూ ఉన్నాయి. ఆ ఎంఓయూ కాలేజీలు మాత్రమే ఇంటర్న్షిప్ అప్లై చేయాలి.
దీనివల్ల మీరు అనొచ్చు సార్ ఎంఓయూ చేసుకున్నారు కదా, మరి మాకు అందరికీ అవకాశం రాదు కదా, మరి టైర్ 3లోనే లేకపోతే